ఈ కష్టం తీరేది. కష్టాలు కలకాలం ఉండవు నాన్న. మీ అన్నదమ్ములిద్దరికి ఉద్యోగాలు వస్తే అందరి జీవితాలు బాగుంటాయి. నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కలనే కలను అంటుందా ప్రతి కుసుమం కలదే కలదే విరిసే కొమ్మైనా నీకో జడలు సాగరం పకలింటుందా బతుకంటే జాబ్ వచ్చిందా? ఇక మన కష్టాలన్నీ తీర్పడంటే నీకు చాలా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించవచ్చు. సంతోషం నాన్న. సరే నేను ఎదురొస్తాను. అనే బాగా మా వాడికి జాబ్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు. నేను ఏదో ఒక జాబ్ పెట్టుకుంటాను, కానీ నా దగ్గర ఖర్చులకి ఏం లేవమ్మా. డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వా. తీసుకోవాలన్నా. మా ఇది నీ టాబ్లెట్స్ కోసం కదా రాసింది. పర్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి తమ్ముడు అడిగి పెద్ద జాబ్ సంపాదించుకున్నా. నేను ఏదైనా కిరాణా కొట్టి పెడదాం అనుకున్నాను. ఏమంటావు? చాలా మంచి ఆలోచన నాన్న. మరి దానికోసం చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. మీ దగ్గర ఖర్చు ఉంది కదా, అమ్మిస్తే తాకట్టు డబ్బులన్నీ మళ్ళీ తీసేద్దామమ్మా. తీసుకోనన్నా. నీకంటే ఎక్కువ చెప్పు, కానీ తమ్ముడు మాత్రం తెలియనుకో. తెలిస్తే వాడు జరుగుతాడు. నీ చేసిన అది పని చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని బీరువాలో పెట్టాను నాన్న. అర్జున్, నువ్వెవరో పిలుస్తున్నారు. తన మా ఇంట్లో పని మనిషిలే. ఎప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చినా ఇలా వస్తుంటుంది. మేము పట్టించుకోమాట. నువ్వు మా అమ్మని తెలిస్తే నేను తీసుకోవాలనే విషయం తెలిసిపోతుంది. అందుకే అలా చెప్పానమ్మా. సారీ అమ్మా, ఏమనుకోకే. నాకు మొదటి జీతం వచ్చిందమ్మా. దీంతో నేను మంచి హాస్పిటల్లో చూపించవచ్చు. నేను ఈవినింగ్ వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. సరేనమ్మా? మా అమ్మ చనిపోయిందా?
తెలుసురా తమ్ముడు